ఆదిత్య 369 హీరో గారు. చెప్పండి సార్, మీరు అంత బిజీగా ఉంటూ అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆదిత్య 369లో మీకు కనిపించిన ఆ స్పార్క్ ఏంటి? అంటే సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క, నారి నడుము నారి ఒక పక్క, ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం. అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో, ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యుగపురుషుడు. అలాగే విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారు. ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజుపేద డీ గ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం, అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మని కురుపి వేషం చేయడం, అంతకంటే ఘోరం అసలు. అందులో అయినా అంత కొంచెం నీట్గా, ఇందులో అయితే అసలు టోటల్గా హంచ్ ప్యాక్, ఒక కన్ను మూతపడిపోయి పళ్ళు బయటకు ఉండి అంటే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయనే నాకు. అటువంటిప్పుడు ఎప్పుడు కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు, డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది, కానీ ఏంటన్నదే అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు చేసింది ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను, అరవడమో లేకపోతే ఏడవడమో, ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి, ఆ పాత్రలోకి అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే. సో అటువంటిది చేద్దాం, కొత్తగా చేద్దాం. అలాగే కృష్ణప్రసాద్ గారు, మన ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నెముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం. నిర్మాత ఎవరన్నది కాదు, మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి, కొత్తదాన్ని మనం ప్రజలు ఇవ్వాలి. మేము ఎప్పుడూ ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం, అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ. సో అది మనం ఇస్తూ ఉండాలి. మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తారు. మొదటి నుంచి చెప్పుకొచ్చాను, నాన్నగారు మంచి పండు వయసులో ఆయన భీష్ముడు పాత్ర వేయడం ఏంటి, అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నలు పొందారు ఆయన. అంటే ఆయన ఒక 10-15 సంవత్సరాల ముందు ఆలోచించేవారు. ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమాకు యావరేజ్గా దాటితే కూడా ఆయన చెప్పేవారు, సలహా ఇచ్చేవారు, ఏమండి ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా, ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు, దట్ ఈస్ ఎన్టీఆర్ అనేవారు ఆయన. అంటే ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి, రేపు అది ఏంటి ఎవరు నిర్మాత వచ్చినా కూడా. సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక సంతోషం. అలాగే నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను. సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ, శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, నాన్నగారు చేశారు 2 సినిమాలు. ఒకటేమో నాన్నగారు మన కిరణేశ్వరరావు కలిసి తలాన రామకృష్ణ. సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను, పాత సినిమాలు. అట్లోంచి మళ్ళీ కొత్తదనం వైపు కూడా నేను కూడా 25 సంవత్సరాలు కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్. మా డైరెక్టర్లు కూడా వాళ్ళు బాబు చాలా ఇక తొలతిద్దాం ముందు, ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నారు మీరు వద్దని. సో అలా నా ఇన్స్పిరేషను, ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం. అంటే చాలామంది అప్పటికంటే కూడా ముందు ఆలోచన చేసాం, ముందు జనరేషన్స్ని. ఫార్వర్డ్ థింకింగ్. ఎవరు రేపు చూస్తారు, రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను. అది సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, అలా 2 జనరేషన్స్. అంటే నా కొడుకే కాదు, నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను. సో వాళ్ళకి ఇది కరెక్ట్ యాప్ట్ పిక్చర్ బాలకృష్ణది ఈ సినిమా. అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. ఏది మా డాకు మహారాజు కానివ్వండి, లేకపోతే మా నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానీ. అటువంటిది మరి మెయిన్గా ఒక సింగతి శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా ఆయన మీద ఒక నమ్మకం. ఇప్పుడు బాపు గారి డైరెక్షన్లో నేను శ్రీరామరాజ్యం చేసినట్టే. ఎందుకంటే బాపు గారు లేకపోతే ఆ సినిమాని చేసి ఉండేవాడిని కాదు. అలాగే ఇప్పుడు సింగతి శ్రీనివాసరావు చేసిన
సినిమాలు, రకరకాల సినిమాలు అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అంటాను, ఇప్పుడు చాలామంది పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేట్గా ఇచ్చారనుకుంటా అంటే కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే. ఎందుకంటే మళ్ళీ ఒక మామూలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో, అది ఆ పదం మన వంట పట్టదు. లేదు, సినిమాలు ఇచ్చాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం, దాని తర్వాత అన్స్టాపబుల్ #1 ప్రోగ్రామ్గా నిలిచింది మన దేశంలోనే. మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం, ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు, ఒకవేళ ఇదివరకు ఏదైనా ఇటువంటిది ఇచ్చుంటే సరే రేపు అంతే. ఇప్పుడు ఇందాక అన్నారు మాటల్లో, అది కాకతాళీయమో యాదృచ్ఛికమోనని. సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు రేపు చూస్తాను జనం ఎలా దీనికి ఎలా అంటే అందరూ ఆల్ ఏజ్, ఒక ఏజ్ బ్యాడ్. ఇప్పుడు దేనికి, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో, ఆ పాత్రను ఎన్నుకోవడం. ఇప్పుడు చాలామంది ఈ సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్, ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అట్లా చాలామంది ట్రై చేశారు. హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు సినిమా, ఇటువంటి సినిమా, దాన్ని షెల్ఫ్ చేసేసారు, తీయలేదు. అలా తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా. ఎందుకంటే మనకి జనం అంటే మనకి ఈ శ్రీకృష్ణదేవరాయల పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నాన్నగారు కానివ్వండి, అదే నాన్నగారి మీరు ఎంత అందంగా ఉన్నారండి, అసలు ఎంత ముద్దొచ్చేస్తున్నారు అసలు. దాంట్లో అదే తెల్ల రామకృష్ణ కానివ్వండి. వెరీ నైస్. సో భాష మెయిన్గా పిల్లలకి ఇప్పుడు తింటోంది మేకతోక 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 మేకతోక, ఇట్లాంటి భాష మీద కూడా ఇప్పుడు ఎలా అంటే మన భాష మీద ఇంట్రెస్ట్ పుట్టిస్తాం, కలిగిస్తాం. అంటే అట్లా అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలాగులు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు. అట్ట కాకుండా బాగా ఇంకా దానికి యాప్ట్గా అంటే నేను అనేది విజువల్స్గా ఒక కాన్సెప్ట్గా కూడా ఇప్పుడు యూత్కి, అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇది మామూలుగా టీవీలో చూసిన వాళ్ళని కాకుండా, లేకపోతే ఈ ఓటీటీలో చూసిన వాళ్ళని కాకుండా, ఓటీటీ లేదు టీవీలో, అలాగే ఇప్పుడు రేపు పెద్ద సినిమా చూస్తారు April 4th ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇళయరాజా గారి సంగీతం ఇందులో, అండ్ దీంట్లో చేసిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ముంబై నుంచి అప్పట్లో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.